మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా? కర్నూలు, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్. మా అడ్రస్ డోర్ నంబర్ 9/397 ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన, హోమ్ హాస్పేట, పొద్దుటూరు, కడప జిల్లా. మా ఫోన్ నంబర్ 8519901459. ఈరోజు మనకు పీజీఆర్ఎస్ దాంట్లో కంప్లైంట్ వచ్చిన విధంగా ఆచారి ఫస్ట్ ఎయిడ్ సెంటర్ మీద మనకు పీజీఆర్ఎస్ కంప్లైంట్. దాని మీద మనము సర్ప్రైజ్ విజిట్, అంటే ఎవరికి కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా మనము ప్రొద్దుటూరుకి రావడం జరిగింది. ఇక్కడ చూస్తే వచ్చిన తర్వాత మనకు ఈ ఆచారి ఫస్ట్ ఎయిడ్ సెంటర్ ఏదైతే ఉందో దీన్ని మూత వేసి వెళ్ళడం జరిగిందని మాకు విషయం జరిగింది. సో దీని మీద మళ్ళా కూడా ఒకసారి సర్ప్రైజ్గా విజిట్ చేసి దీంట్లో కానీ ఎటువంటి అంటే ప్రాథమిక వాళ్ళ ఏదైతే చికిత్సలు చేయాలో అది కాకుండా వేరే ఎటువంటి ఇది చేస్తూ ఉన్నా కూడా తప్పకుండా దీన్ని పూర్తిగా సీజ్ చేసి ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకెళ్ళి, కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళి దీన్ని పూర్తిగా తొలగించే ఇది కూడా అవకాశం మేము చేస్తామని చెప్పి మీకు తెలియజేస్తున్నాం. ఆర్ఎంపీ వైద్యులు ఏదైతే ఉన్నారో వీళ్లకు ఓన్లీ ప్రథమ చికిత్సా కేంద్రాలు పెట్టుకోమని పర్మిషన్ ఇచ్చాము. ప్రథమ చికిత్స అంటే ఏదన్నా ఒక ట్యాబ్లెట్ ఇవ్వడం కానీ, వాళ్ళు ఏమన్నా దెబ్బలు తగిలితే వాటి క్లీన్ చేయడం కానీ, అంటే కుట్లు కూడా వేయడానికి వీళ్ళకి పర్మిషన్ లేదు, సెలైన్ బాటిల్ పెట్టడానికి పర్మిషన్ లేదు, కార్డ్స్ బెడ్స్ పెట్టుకోకూడదు, అలాగే ఎటువంటి ఇంజెక్షన్లు వేయకూడదు, హై యాంటీబయాటిక్స్ కానీ స్టిరాయిడ్స్ కానీ వీళ్ళకి ఇచ్చే అధికారం లేదు. వీళ్ళు దానికి క్వాలిఫైడ్ కూడా కాదు. అయినా కూడా చాలా చోట్ల ఎక్కువ ఆర్ఎంపీ డాక్టర్స్ ఇవే చేస్తున్నారనే కంప్లైంట్స్ వస్తున్నాయి. వీటి మీద డెఫినెట్గా ఉంది అని కంప్లైంట్ కానీ ఉన్నా, వీళ్ళు చేస్తున్నట్టు ఉన్నా కూడా ఇమ్మీడియట్గా వీళ్ళ ప్రథమ చికిత్సా కేంద్రాన్ని సీజ్ చేయడము, కంప్లీట్గా క్లోజ్ చేయడము, ఉన్నతాధికారులకు, జిల్లా కలెక్టర్ గారికి కూడా దీని మీద మేము డెఫినెట్గా రిపోర్ట్ కూడా సబ్మిట్ చేయడం జరుగుతుంది. దీన్ని ఎటువంటి ప్రిస్క్రిప్షన్ రాయాలి అంటే తప్పనిసరిగా రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనరు, క్వాలిఫైడ్ డిగ్రీ ఉంటేనే రాయాలి. అంటే ఎంబీబీఎస్ కానీ దానిపైన ఏమైనా పీజీ కానీ ఉంటే వాళ్ళే అర్హులు. అంతేగాని ఆర్ఎంపీ వాళ్ళు రాయడానికి లేదు. వాళ్ళు ఏమన్నా ఉంటే జ్వరము ఉందంటే ఒక 2 మాత్రలు అంతా తప్పితే ఎటువంటి ప్రిస్క్రిప్షన్ కానీ ఎటువంటి సెలైన్ బాటిల్ ఇంజక్షన్లు కానీ వేయడానికి వీళ్ళకి అర్హత లేదు. సో ఇటువంటి ఎక్కడున్నా కూడా మాకు కంప్లైంట్ రూపంలో వచ్చా కూడా వెళ్తున్నాము. చాలా చోట్ల సీజ్ కూడా చేశాము. సీజ్ చేసిన తర్వాత ఇదే ఇన్ఫర్మేషన్ని ఉన్నతాధికారులకు కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు కూడా మేము వచ్చింది కూడా ముఖ్యంగా కంప్లైంట్ ద్వారానే వచ్చాము. వచ్చినప్పటికి కూడా ఇది క్లోజ్ చేయడంతో ముందేమైనా ఇన్ఫర్మేషన్ వెళ్ళింది అనే దాని మీద చూసి సర్ప్రైజ్గా ఒకసారి వచ్చి డెఫినెట్గా ఏమన్నా దొరికాయంటే ఇమ్మీడియట్గా సీజ్ చేయడం జరుగుతుంది. ఆర్ఎంపీ డాక్టర్ వాళ్ళు స్కానింగ్ కానీ ఇతర ఎక్స్రేలకు కానీ వాళ్ళు రిపోర్ట్ ఇస్తున్నారు. స్కానర్ సెంటర్లు కూడా వెళ్తున్నారు. వాళ్ళ కమిషన్ కూడా అధికంగా ఇస్తున్నారు అనేది ఒక వాదన. ఎటువంటి ఇది కానీ వీళ్ళు పరీక్షలు కానీ వీటికి కూడా మనకైతే రాయడానికి అయితే పర్మిషన్ లేదు. ఆర్ఎంపీ డాక్టర్స్ ఇంటికి వచ్చి వేరే స్కానింగ్ సెంటర్స్ చేస్తున్నారు అంటే కూడా అది కరెక్ట్ కాదు. సో దీని మీద కూడా మేము వాళ్ళకు ఉత్తర్వులు కూడా ఇస్తాము. అంటే ఆర్ఎంపీ వాళ్ళు వాళ్ళ పరిధిలో ఏదైతే ప్రథమ చికిత్స ఉందో అదే మాత్రమే చేయాలి, ఇంకా వేరేదే చేయడానికి అయితే లేదు. ఏం లేదు. ఇప్పుడు వాళ్ళ ఆర్ఎంపీ వాళ్ళు రాస్తున్నారు కదా, రాసిన తర్వాత ఇలాంటి వాళ్ళు డైరెక్ట్గా నాయకులు మీ ముందుకు వీడియో తీసుకొచ్చి ఎవిడెన్స్ సహా మీకు తీసుకొచ్చి ఇవ్వడం జరుగుతుంది. కానీ మీరు దాన్ని యాక్సెప్ట్ చేస్తారా, చేయరా? సో వీడియో రూపంగా మనకు పూర్తిగా అంటే ఎక్కడైనా ఇంజక్షన్లు వేస్తూ సెలైన్ బాటిల్ ఉన్నట్టున్నా కూడా ఇంకా ఇప్పటి నుండి అది తీసుకుంటాము. సో దీని మీద ఉన్నతాధికారులను కూడా అడిగి వీడియో రూపంలో వచ్చిన యాక్షన్ తీసుకోవాలంటే మేము ఇంత దూరం రావాల్సిన అవసరం కూడా ఉండదు. డెఫినెట్గా ఇమీడియట్గా ఇక్కడ ఉండే వాళ్ళకే చెప్పైనా దాన్ని క్లోజ్ చేయమనొచ్చు, లేదంటే జిల్లా నుండి వచ్చి మాకు ఎవిడెన్స్ ఉందని చెప్పి క్లోజ్ చేయడానికి కూడా అవకాశం ఉంది. దీని మీద మేము ఉన్నతాధికారుల ఆదేశాల ప్రకారము వెళ్తాం. అంటే వీడియో బేస్డ్ కూడా మీరు తీసుకొని క్లోజ్ చేయండి అని మాకు కానీ కన్ఫామ్గా ఉన్నతాధికారుల నుండి వచ్చిందంటే కూడా దీన్ని సీజ్ చేయడం జరుగుతుంది.
అందులో ఒక కంప్లైంట్ దారుడు ఆ. మీకు ఇచ్చిన తర్వాత ఆ కంప్లైంట్ దారుడు బెదిరించడం ఇలాంటివి జరుగుతున్నాయని ఎటువంటి పీజీఆర్ఎస్ కానీ ఎటువంటి దాంట్లో కూడా కంప్లైంట్ వచ్చినప్పుడు ఎవరైతే అర్జీదారులు ఉంటారో వాళ్ళని ఎటువంటి పరిస్థితుల్లో బెదిరించకూడదు. సో తప్పకుండా వాళ్ళతో మాట్లాడి ఆ సమస్యను పరిష్కరించడానికే చూడాలి, కానీ వాళ్ళు బెదిరించి భయపడించి రాజకీయంగా పోయి అనేది మాత్రము ఎటువంటి పరిస్థితుల్లో చేయకూడదు. ఇది తప్పకుండా ఉత్తర్వులు కూడా అలే ఉన్నాయి, దాన్ని తప్పకుండా అందరూ అది ఫాలో కూడా కావాలి. ఇండియా సంయుక్త రాష్ట్రాల కమ్యూనిస్ట్ పార్టీ జిల్లా సెక్రటరీ ప్రతాప్ మాట్లాడుతున్నాను. నేను ఒక పీజీఆర్ కంప్లైంట్లో ఒక ఆర్ఎంపీ డాక్టర్ మీద కంప్లైంట్ చేశాను. ఆ కంప్లైంట్ మొదటి విడత ఇచ్చిన తర్వాత లోకల్లో ఉండే గీతారెడ్డి మేడం కానీ మధు సార్ కానీ వాళ్ళు ఎంక్వైరీ చేసినారు. వాళ్ళు ఎంక్వైరీ చేసినప్పుడు మా దగ్గర ఏం లేవన్నారు. తర్వాత నేను వీడియో ఫుటేజీ ఫొటోస్ సహా నేను కలెక్టర్కి 2వ విడత అప్పీల్ చేశాను. అప్పీల్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చిన సార్ గారికి అందరూ చూపించాను, పై అధికారులకు చూపించిన తర్వాత ఇక్కడ ఎక్కడ ఇన్ఫర్మేషన్ అయిందో మాకు తెలుసు. ఈ హాస్పిటల్ క్లోజ్ చేయడం జరిగింది. క్లోజ్ చేశారు, వాళ్ళంతా వాళ్ళు క్లోజ్ చేసిన, నేను సార్ చేయలేదు. తర్వాత ఈ ఇన్ఫర్మేషన్ పోవడంతో ఈ వచ్చిన ఇంజక్షన్లు కానీ ఓటు కానీ మాకు ఏదైనా జరిగితే కనుక సారు ఈ పీజీఆర్ తరఫున కంప్లైంట్ చేసిన అర్జీదారుని మీద ఏదైనా సమస్య జరిగితే కనుక సార్ వచ్చి దాని మీద నేను కఠిన చర్యలు తీసుకుంటానని నాకు చెప్పడం జరిగింది. మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా? కర్నూలు, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్ మెదడు నరముల హాస్పిటల్. డాక్టర్ ఆర్ జయచంద్రారెడ్డి ఎండి పీడియాట్రిక్ డిఎం న్యూరాలజీ ఆధ్వర్యంలో అందరికీ వైద్య సేవలు అందిస్తుంది వెంకటారాధ్య న్యూరో కేర్ హాస్పిటల్. మా వద్ద లభించే వైద్య సేవలు పక్షవాతం, మూర్ఛ, ఫిట్స్, తలనొప్పి, మెడనొప్పి, మూతి వంకర, వణుకు, కంపవాతము, మతిమరుపు, నరాల బలహీనత, తిమ్మిర్లు, మంటలు, నడుము నొప్పి, కళ్ళు తిరగడం, కండరంల జబ్బులు, తూలినట్లు నడవడం వంటి వాటికి వైద్య సేవలు అందించబడును. మూర్ఛ వ్యాధి పరీక్ష, వీడియో మూర్ఛ వ్యాధి పరీక్ష, నరాలకు సంబంధించిన కంప్యూటర్ కరెంటు పరీక్ష, కంటి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్ష, ఫిజియోథెరపీ వైద్య సదుపాయం, చెవి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్షలు ప్రత్యేకంగా చేయబడును. పక్షవాతం వచ్చిన 4 గంటల 30 నిమిషాలలో రక్తం గడ్డం తరుగుటకు ప్రత్యేక సూది మందు థర్బోలైసిన్ నిత్యం అందుబాటులో ఉండుట మా హాస్పిటల్ ప్రత్యేకత. చిన్నపిల్లల ఎదుగుదల లోపం, జన్యు సంబంధిత వ్యాధులు, మూర్ఛ వ్యాధులకు ప్రత్యేకంగా చూడబడును. మా అడ్రస్ డోర్ నంబర్ 9/397 ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన, హోమాస్పేట, పొద్దుటూరు, కడప జిల్లా. మా ఫోన్ నంబర్ 8519901459.